మమ్మీకి ఇష్టం వన్ పార్ట్, డాడీకి ఇష్టం వన్ పార్ట్, పింకీకి ఇష్టం వన్ పార్ట్, అందరికి ఇష్టం వన్ పార్ట్. మీ హాలిడేస్ ని జాలీ డేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో. మైమర్పించే వాటర్ రైడ్స్, అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో. వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి. తప్పక విచ్చేయండి ఫన్ పార్క్, ద వన్ అండ్ ఓన్లీ డెస్టినేషన్ ఫన్ పార్క్, గొలగమూడి, నెల్లూరు. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. వారం రోజుల నుంచి కాకాని సుప్రభాతం వెనుక టైంపాస్ కావడం లేదని ఆయన వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం వళ్లూరు గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవానికి మండల టీడీపీ అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్, జనసేన నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు తదితరులతో కలిసి ఎమ్మెల్యే సోమిరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు. నూతనంగా నిర్మించిన పశువుల ఆసుపత్రి, సిమెంట్ రోడ్లను ఆయన ప్రారంభించారు. అనంతరం విలేకరులతో ఎమ్మెల్యే చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ కాకాని గోవర్ధన్ రెడ్డిపై సెటైర్లు విసిరారు. కాకాని సుప్రభాతం వినకపోతే సమయం గడవడం లేదని చెప్పారు. ఇలాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండకూడదని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిచేస్తున్నామని సోమిరెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఈదురు రామ్మోహన్ రెడ్డి, మునుకురు రవికుమార్ రెడ్డి, తెలుగు యువత నాయకులు ఈపూరు మునిరెడ్డి, అక్కయ్య గారి ఏడుకొండలు, మోహన్ రావు, పల్లికొండ సీనయ్య, చరణ్ తదితరులు పాల్గొన్నారు. అలవాటు అయిపోయింది నాకు. మామూలుగా మా నాయనమ్మ వాళ్ళు వీళ్ళు ఉదయం సుప్రభాతం ఇది చదువుకుంటుండేది. అంటే మేము నిద్రలేయంగానే మా తోడేరు బ్రో సుప్రభాతం రోజు నేను ఎంత సంపాదించానో ఆయన లెక్కలు చెప్పేది. అది చూసుకొని నేను ఎంత సంపాదించాను కావాలని హ్యాపీగా ఉండేది. ఎందుకో వారం రోజుల నుంచి నన్ను ఆ సుప్రభాతం ఆగిపోయింది. మాకు టైం పాస్ కావడంలా. నువ్వు తిడుతుంటే అది రోజు అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలా? నువ్వు తిట్టకుండా ఆపేస్తే ఎట్టా? ఒకటి. రెండు, నాకు 1400 కోట్లు ఇచ్చాడు నాకు, నా కుమారుడికి. అటువంటి వాళ్ళని నేను మర్చిపోకూడదు కదా. 1000 కోట్లు ఇతర దేశాల్లో ఇచ్చాడు, 200 కోట్లు ఇసుకలో ఇచ్చాడు, ఒక 100 కోట్లు యాష్లో ఇచ్చాడు నా కుమారుడికి. నాకు 1000 కోట్లు, వాడికో 400 కోట్లు. ఇంత సాయం చేసిన వాడిని ఎటు మర్చిపోతాం? ఇప్పుడైతే ఆయనకి ప్రమోషన్ ఇచ్చాడు. నన్ను తిట్టినందువల్ల జిల్లా అధ్యక్షుడిని చేశాడు. సరే, ఇక జిల్లా అంతా తిడతాడులే, నన్ను తగ్గిస్తాడు అనుకుంటే జిల్లా అధ్యక్షుడైనా నేనే టార్గెట్. చూస్తూ ఉన్నాం అన్ని రాజకీయాలు. అప్పుడు వాళ్ళ గవర్నమెంట్లో జరిగిన దోపిడీ చూస్తున్నాం. ఈ గవర్నమెంట్లో జరిగే అవన్నీ సరిదిద్ది ట్రాక్లో పెట్టి రైతులకి, పేదోళ్ళకి న్యాయం చేసే కార్యక్రమంలో ఉన్నాం.